హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పూరి రోటీ పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. 4 అవర్స్ ముందు చోలేని అయితే నానబెట్టేసుకోవాలండి. 4 అవర్స్ తర్వాత కుక్కర్లో యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకొని అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ తర్వాత వాటర్ని వంచేసుకొని చోలే మసాలాని అయితే సపరేట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఒకటిని తీసుకొని ప్రెస్ చేస్తూ చూడాలి. ఈ విధంగా ఉడకాలన్నమాట. వాటర్ని అయితే వేస్ట్గా పడేయకండి. తర్వాత కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పులుసులా కూడా చేసుకోవచ్చు. 2 మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకోవాలండి సన్నగా. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు, బిర్యానీ ఆకు, అలానే 3 లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే మీకు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసి అంటే ప్యూరీలా చేసి యాడ్ చేసుకోండి టమాటాని. టమాటా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా ఈ విధంగా మెత్తబడి ఉంటాయండి. ఇందులో ఇప్పుడు మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, అలానే ధనియా పౌడర్, అలానే సాల్ట్ వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చోలే మసాలా బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాం కదా, చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అదే విధంగా ధనియా పౌడర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని ఈ విధంగా అయితే ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు వచ్చేసి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తానండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఆ మసాలాలో పెరుగు బాగా కలిసిపోయిన తర్వాత ఈ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంటే మనం చోలే మసాలా నుంచి సపరేట్ చేసిన వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు ఈ చోలే మసాలాని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. లాస్ట్ కి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. గ్రేవీ థిక్నెస్ గా వచ్చిన తర్వాత లాస్ట్ కి కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి చోలే మసాలా కర్రీ.